ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్వప్న అలియా స్వప్నిక మౌత్ ఆర్టిస్ట్ డాన్సర్ని. నేను మీ ముందుకు ఈరోజు ఎందుకు వచ్చానో తెలుసా? నన్ను ఎంతగానో ఇన్స్పిరేషన్ చేసిన మూవీ అక్కడట్టు. నేను చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. శివుడు అంటే, శివుడి సినిమా ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాంటిది మన డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ సార్ గారు డైరెక్షన్ చేసిన అఖండ 2 మూవీ బాలయ్య బాబు నటించారు. ఆ సినిమా నేను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే శివుడు అంటే ఇష్టం పడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒక్కొక్క సీన్ కూడా అసలు రోమాలు నిక్కపడుస్తున్నాయి నాకైతే. లేదంటే 7 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ సినిమా మస్తు చుట్టుగా చూడాలి. ఎందుకో తెలుసా? సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. సమాజంలో ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. మంచి చేస్తే ఎలా ఉంటుంది, చెడు చేస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఈ సినిమాలో నేను చూశాను ఏంటో తెలుసా? చిన్నప్పుడు చదువుకున్నాం కదా, హిస్టరీ కోసం ఉంది. తర్వాత మన సోల్జర్స్ ఆర్మీ కోసం ఉంది, డాక్టర్స్ కోసం ఉంది, గంజాయి కోసం ఉంది. సమాజాన్ని బాగుపరిచే ఈ క్రమంలో ఇన్నంటి సినిమా తీసి మనల్ని అందరినీ ఇన్స్పైర్ అయ్యేటట్టు చూపించారు ఆ సినిమాలో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. బాలయ్య బాబు గారు ఒక్కొక్క సీన్ అసలు నాకైతే ఎంత మొత్తం శివుడే వచ్చి నా ముందు నిల్చొని ఉన్నారనిపించింది. అంత అద్భుతంగా యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్, మీరు అందరూ మీ ఫ్యామిలీతో, చిన్నపిల్లలైనా పర్వాలేదు, చూపించండి ఇలాంటి సినిమాలు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం మనము. ఇలాంటి సినిమాలు చూస్తేనే మనకి ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం లేస్తే ఉరుకులు పరుగులు, గుడికి వెళ్తే ఇలా వెళ్తాము, దండం పెట్టి ఒక చెంబుడు నీళ్ళు పోసి వచ్చేస్తాము. అలా కాదు. దేవుడు అంటే ఏంటి అనేది, శివుడు అంటే ఏంటి, మన సనాతన ధర్మం కోసం ఎలా మనం నిబద్ధతో ఉండాలి, అబద్ధం మాట్లాడకూడదు, నిజం మాట్లాడాలి, సత్యం తెలుసుకోవాలి, సత్యం మాట్లాడాలి. అన్ని పనులు మనం చేసే పనులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకొని ఉండాలి. నేను ఇంకా చాలా చాలా ఇన్స్పైర్ అయ్యానండి. నేను ఒక్కసారి అఖండ 2 సినిమా చూస్తే శివుడిని దర్శించుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ నేను ఆ సినిమా చూసిన తర్వాత మళ్ళీ శివలింగంకి అభిషేకం చేయడానికి వెళ్ళాను ఓం నమ శివాయ. అంటే అంత ఇన్స్పైర్ అయ్యాను. నేను శివయ్యని దగ్గర నుండి చూసినట్టు అనిపించింది. మా బోయపాటి శ్రీనివాస్ సార్ గారికి మరొక్కసారి నా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. మనం దేవుడిని నమ్ముకుంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కానీ కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఆ కష్టాలు కూడా మన కోసమే అని మనం స్వీకరిస్తే కష్టాలు కూడా చాలా సులభంగా తొలగిపోయి సుఖాలు వస్తాయి. అలాంటి సత్యాలు ఈ సినిమాలో నేను చూపించారు. అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో అనేది కూడా ఈ సినిమాలో నేను చూపించారు సార్. మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలియజేసినా మీకు తక్కువే. ఆ శివయ్య ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉండాలి. అదేవిధంగా అఖండ 2 సినిమా ఎంతమంది అయితే నటించారో, ఎంతమంది అయితే కష్టపడ్డారో వాళ్ళందరికీ నా శిరస్సు ఉంచి చేతులు లేవు, కానీ ఇదే చేతులు అనుకొని మీకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.